ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి నాయకులు ఉద్యమం చేపట్టగలరా? వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సవాల్. మదనపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ నాయకులు. పలు హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకుడు సుల్తాన్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. పశ్చిమ బెంగాల్ వాసిని హత్య చేసింది వీరేనన్న సీఐ. మదనపల్లి మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే నిర్వహించాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పోరాటం చేయడానికి మీరు సిద్ధమా? మీరే నాయకత్వం వహించండి, మీ వెంట నడుస్తాం, మీరు సిద్ధమా అని కూటమి నాయకులకు వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సవాల్ విసిరారు. నేడు మదనపల్లి మున్సిపాలిటీ 17వ వార్డులో రాష్ట్ర వైసీపీ కౌన్సిల్ సభ్యురాలు గుండూరి షమీం అస్లాం ఆధ్వర్యంలో కోటి సంతకాల రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు అనూషారెడ్డి, చైర్పర్సన్ వరపన మనూజ పాల్గొన్నారు. సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ మదనపల్లి మెడికల్ కాలేజ్ పీపీపీ విధానాన్ని వ్యతిరేకించే సత్తా కూటమి నాయకులకు ఉందా అని ప్రశ్నించారు. కోళ్లబైలు, భూ కబ్జాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు ప్రశ్నిస్తే కరెంటు షాక్ కొట్టిన వారిలా గిలగిలలాడే మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణపై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. మదనపల్లి మెడికల్ కాలేజ్ ప్రభుత్వం నిర్వహిస్తే పేదలకు వైద్యం అందడంతో పాటు పేద విద్యార్థులకు ఉచితంగా మెడికల్ సీట్లు వచ్చి డాక్టర్లు కావడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే భవిష్యత్ తరాల విద్యార్థులు విద్య అభ్యసించడానికి కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతుందని, కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన పీపీపీ విధానానికి వ్యతిరేకంగా కోటి సంతకాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా నవంబర్ 12వ తేదీన మదనపల్లి పట్టణంలో చేపట్టిన ర్యాలీని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం పోరాడుతున్నారు, మన బిడ్డలు డాక్టర్లు కావాలని పోరాడుతున్నారు. మనకు మంచి వైద్యం, నాణ్యమైన వైద్యం అందల్లా. మనం ఏడైనా హాస్పిటల్స్కి పోతే కూడా తిరుపతి, బెంగళూరు తరహాలో ఇక్కడ కానీ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ అట్లే ఉంటే మీరు ఆటో డబ్బులే మీకు ఖర్చు. ఇక్కడ నుండి మీరు అక్కడ పోయినారంటే టోటల్ తిరుపతి, బెంగళూరు తరహాలో వైద్యం మీకు అందుతుంది. ఒక్క రూపాయి కూడా మీరు జేబులో నుండి తీసే పనిలా, మళ్ళీ ఆటో డబ్బులతో రిటర్న్ రావాలంతే. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు ఎంతో కష్టపడి ఈరోజు మనకు ప్రైవేట్ కాలేజ్ తీసుకుని వస్తే దానికి ప్రైవేట్ చేసేస్తూ ఉన్నారు. ప్రైవేట్ చేసేస్తే మేము అడుగు పెట్టే స్థితిలో లేము. మనం పోలేము. ప్రైవేట్ అయిపోతే డబ్బుండేవాడు కార్లలో వస్తాడు, మెర్సిడెస్ బెంజ్ కార్లు, పెద్ద పెద్ద కారులో వస్తాడు, ఆడ ట్రీట్మెంట్ తీసుకుంటాడు, పోతాడు. చూసేదానికి ఇంద్రభవనం మాదిరి ఉంటాయి కాలేజీలన్నీ. ఆహా, ఏం ఇంద్రభవనంగా ఉంది, ఎంత బాగుంది అంటాం. కానీ పేదోడు ఒక అడుగు పెట్టినాడు దానిలో. ఆ రకంగా చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమంతా దీనికోసం నిరసనగా వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ అందరూ తల్లిదండ్రులు ఎవరు ఉన్నారో, బాధితులు ఉన్నారు, పేదవాళ్ళు, వాళ్ళు కూడా మాకు మద్దతు పలికినారు. అదేవిధంగా విద్యార్థి సంఘాలు మద్దతు పలికినారు. ప్రతి ఒక్కరు వచ్చిందును ఈ రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసి మేము వచ్చిందును అందరి దగ్గర సంతకాల సేకరణ తీసుకుంటాం. ఎందుకు ఇది తీసుకుంటాము? 1 కోటి సంతకాలు ఇక్కడ తీసుకొని మేము తీసుకొని పోయి గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందిస్తాం. ఆడిస్తే ఖచ్చితంగా యావత్ భారతదేశం యొక్క దృష్టి ఆంధ్రప్రదేశ్ మీద పడుతుంది. మరి ఏమి జరుగుతూ ఉంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో? ఎందుకు గవర్నమెంట్ ప్రజా వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైపోయింది, ఏ రకంగా చేస్తూ ఉందని చెప్పి వాళ్ళ దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్లో పడి ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా చెప్తారు, నీవు చేసుకునే డెసిషన్ తప్పు, నువ్వు రిటర్న్ తీసుకో, లేకుంటే నువ్వు ఇబ్బంది పడతావు అని ఆయన చెప్తారు. అట్లా ఆయన మీద ప్రెజర్ బిల్డప్ కావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టాం. మీ బిడ్డల కోసం, మీకోసం మేము నిలబడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం నిలబడినారు, మీకోసం కాలేజ్ ఇచ్చినారు. ఆయన కళలన్నీ చెదిరిపోతా ఉంటే మీకు అండగా నిలబడినారు. కాబట్టి మీ అందరి మద్దతు మాకు కావాలా. మీరందరూ ఆ ర్యాలీలో కూడా పాల్గొనండి. చిత్తూరు బస్టాండ్ నుండి స్వచ్ఛందంగా రండి. చిత్తూరు బస్టాండ్లో నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్కి పోయి ఒక మెమరాండం ఇద్దాం. మా బిడ్డల సీటు మాకు అట్లే పెట్టండి, దయచేసి మా బిడ్డల సీటు తీసేయండి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు కానుకగా ఇచ్చినారు, దీనికి మీరు ఇది చేయొద్దండి అని చెప్పి మనం అందరూ పోరాడతాం. ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ కాలేజ్ను గవర్నమెంట్గానే ఉంచుకొని మన బిడ్డలు అందరూ డాక్టర్లు అవుతారు. అదేవిధంగా మన ప్రతి ఒక్కరికి ఆడ ఉద్యోగాలు వస్తాయి, ప్రతి ఒక్కరిగా ఫ్రీ వైద్యం వస్తుంది. కాబట్టి కోసం మీరందరూ కలిసికట్టుగా మాతో పోరాడి మాతో దీంతో ఉంటారు. ప్లస్ ఈ రచ్చబండ కార్యక్రమంలో సంతకాలు కూడా మీరు అందరూ పెట్టండి. మీరు పెట్టేదే కాక మీ వేరే వాళ్ళు ఉన్నారే, మీ బంధువులు, వాళ్ళతో కూడా ఇక్కడ పెట్టించండి. కాబట్టి దీన్ని జయప్రదం చేస్తారని ఆశిస్తూ అవకాశం ఏదైనా ధన్యవాదాలు. जय जगन, जय जगन, जय जगन, जय जगन, जय जगन, जय जगन।
నమస్కారం. ఈరోజు మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నందు ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ మనుజారెడ్డి మేడం, షఫీ మక్క, అదే ఉదయ్ కుమార్ గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు, అదేవిధంగా మన ప్రతి ఒక్కరూ పార్టీ క్యాడర్ అందరి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు 12వ తేదీ 175 నియోజకవర్గాల్లోనూ ప్రతి అనుష మేడం గారు కూడా ఉన్నారు. మేడం కూడా ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో కూడా చాలా అట్టహాసంగా, చాలా గ్రాండ్గా ఇది వచ్చిన ఒక ఉద్యమం, ఇది ప్రజా ఉద్యమం, ఒక పోస్టర్ను వచ్చేందుకు ఇక్కడ ఆవిష్కరణ చేశాము. ఇక్కడ వచ్చేందుకు మేము ఇక్కడ బుధవారం వచ్చేందుకు ఇక్కడ 12వ తేదీ అందరి సమక్షంలో ప్రతి ఒక్కరు ఇక్కడ కనిపిస్తాం. 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి ప్రజా వ్యతిరేక విధానాల్లో నిమగ్నమైపోయింది. అన్ని చోట్ల కూడా ప్రతి చోట కూడా ఈ ఎంత చేస్తున్నారంటే పేదవాళ్లకు ఒక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించి పేద బిడ్డలు కూడా డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ కాలేజ్ తీసుకుని వచ్చింటే దానికి వచ్చిన ప్రైవేటైజేషన్ చేసేసి వీళ్ళకి ఈ వైద్య విద్య వచ్చిన పేదవాళ్లకు అందరి విద్యగా చేసేసి వాళ్ళకి కడుపులో ఇది కొడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు వాళ్ళకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దీనికి వ్యతిరేకంగా రాష్ట్రం అంతటా వచ్చిన ఒక ఉద్యమంలో ఒక ఇది ఇచ్చేసి అందరూ ఒక మెమరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇదంతా చేసినాము. దీనికి వచ్చిందను ఎస్పెషల్లీ దీనికి వచ్చిందను ఖచ్చితంగా వచ్చిందో మన పేరెంట్స్, తల్లిదండ్రులు ఎక్కువ పాత్ర ఉంటుంది. తల్లిదండ్రులు ఎక్కువ వచ్చేందుకు దీనిలో పాల్గొనాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రతి ఒక్కరూ పోరాడుతున్నారంటే వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ బిడ్డలు డాక్టర్లు కావాలా, వాళ్ళు మంచి స్టేట్లు కావాలనే ఉద్దేశంతో ఇది జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు ముందు వచ్చేసాను ఈ ఉద్యమాన్ని లీడ్ చేయాలా, మేము కూడా వాళ్ళ వెంట ఉంటాము. అదేవిధంగా ప్రజా సంఘాలు కూడా దీనికి రావాలా, మన విద్యార్థులు కూడా దీనికి రావాలి. ఎందుకంటే ఈరోజు వాళ్ళకే ఈరోజు ఇబ్బంది అవుతా ఉండేది. వాళ్ళకి మెడికల్ సీట్ వచ్చింది, అందరినీ ద్రాక్ష పండు మాత్రం అయిపోతా ఉంది. కాబట్టి డబ్బుండే వాళ్ళ బిడ్డలే డాక్టర్లు అయిపోతున్నారు. డబ్బు లేని వాళ్ళు వచ్చి ఎప్పటికీ డాక్టర్లు కాని పరిస్థితి వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యమించి మన ముందు 100% వయసులో ఒక మెమరాండం 170 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అధిష్టానం పిలుపు మేరకు మేము ఒక మెమరాండం ఇస్తున్నాం. అందరూ దీంట్లో పాలు పంచుకొని దీన్ని జయప్రదం చేసి ఈ గవర్నమెంట్ ఖచ్చితంగా వాళ్ళకు వెనక్కి వచ్చి వాళ్ళ డెసిషన్ వెనక్కి తీసుకోవాలా. 100% తిరిగి మనకు వచ్చింది ఈ గవర్నమెంట్ కాలేజ్గా ఉండేటట్టు మనమంతా పోరాడి మనం తీసుకుంటే ఖచ్చితంగా మన ప్రజల బిడ్డలు డాక్టర్లు అవుతారు, ప్రతి ఒక్కరూ మేలేతారు. తప్ప గురువు చేసుకుంటూ ప్రతి ప్రజా సంఘాలు కానీ, తల్లిదండ్రులు కానీ, విద్యార్థి సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో వచ్చింది. మేము చిత్తూరు బస్ స్టాండ్ నుండి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్రగా పోయి అక్కడ రైతులకు మెమరాండం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం ధన్యవాదాలు. ప్రైవేట్ కాలేజీలు గతంలో ఎప్పుడూ లేని విధంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కేవలం ఆంధ్ర రాష్ట్రంలో 12 మెడికల్ కళాశాలలు ఉన్నాయి. ఒక జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లోనే 17 మెడికల్ కాలేజీలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి సాధించినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని. మరి అటువంటి ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో వాళ్ళ ఇంటి దగ్గర ప్రజాధనంతో ఒక ప్రజావేదికని కట్టుకుంటే చంద్రబాబు నాయుడు ఇంటి పక్కన ప్రజల సొంతతో కట్టుకునే దాన్ని కొట్టేసిన దానికి విధ్వంసకారులను సృష్టించినటువంటి మీరు ఈరోజు ప్రజల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం, పేద విద్యార్థులు చదువుకునేదానికి మెడికల్ కళాశాల నిర్మిస్తే మీరు ఆ కళాశాలను ప్రైవేట్గా అప్పచెప్పి ఈరోజు డబ్బులు దండుకున్నటువంటి చరిత్ర మీది. అందుకని ప్రజలను ఈ భాగంగా చైతన్యవంతులను చేస్తూ గతంలో ఏం మేలు జరిగింది, ఈ రోజు ఏం అన్యాయం జరుగుతుందని తెలిసే భాగంలో గత నెల రోజులుగా కూడా నిసార్ అహ్మద్ గారి నాయకత్వంలో, మా ఎంపీ మిథున్ రెడ్డి గారి నాయకత్వంలో గ్రామాన వార్డు కూడా ప్రజలందరినీ కూడా సంసిద్ధులు చేసి ఈ కార్యక్రమాన్ని ఒక ర్యాలీగా పోయి ప్రైవేట్ మెడికల్ కళాశాలను వ్యతిరేకించి మెమోరాండం సమర్పించాలనే ఉద్దేశంతో కార్యక్రమం చేపట్టబడింది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకోసం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి దిగ్విజయం చేసేదానికోసం అని చెప్పి మీకు మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రాజంపేట ఎంపీ ప్రీతం నాయకులు మిథున్ రెడ్డి గారు కూడా పాల్గొంటారు. ఈ రోజు మనమందరం ఒక క్యాలెండర్ ని రిలీజ్ చేస్తూ 12వ తేదీ జరగబోయే ఉద్యమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రజలందరినీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రైవేట్ పరం కాకుండా ప్రభుత్వమే మెడికల్ కాలేజ్ నడిపించాలి అని ఒక
ఒక గొప్ప నినాదంతో వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం పోరాటం జరుగుతుంది. దానికి అందరూ ప్రజలందరూ మద్దతు పలికి రావాల్సిందిగా కోరుకున్న 12వ తేదీ మన గౌరవనీయులు ఎంపీ మిథునన్న గారు కూడా ఈ కార్యక్రమంలో మదనపల్లిలో మెమోరాండం ఇవ్వడానికి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన నిసారణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ధన్యవాదాలు. అదే ఈ కార్యక్రమంలో మన మన కౌన్సిలర్లు, కోఆప్షన్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఏపీలో పలు హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకుడు సుల్తాన్తో పాటు అతడి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు నిందితుల అరెస్టుకు సంబంధించి అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహీంద్ర ఆదేశాలతో మదనపల్లి 1 టౌన్ సీఐ మహమ్మద్ రఫీ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా సీఐ మాట్లాడుతూ మదనపల్లి దేవలం వీధికి చెందిన సుల్తాన్ రబానీ, సాదిక్, అసీఫ్ మౌలాలు ఆగస్టు 15న అంగులులో కూలి పని చేసే వెస్ట్ బెంగాల్కు చెందిన యువకుడు షేక్ కాదిర్ను హత్య చేసి 16వ తేదీన మదనపల్లి మండలం సిటీఎం రైల్వే ట్రాక్పై పడేసి పరారయ్యారని తెలిపారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు 3 ప్రత్యేక బృందాలతో వీరి కోసం గాలింపు చేపట్టి వారిని అరెస్ట్ చేయడంతో పాటు హత్య సమయంలో వారు ఉపయోగించిన ఇథియోస్ కారును కూడా సీజ్ చేయడం జరిగిందన్నారు. పఠాన్ ఆసిఫ్ ఖాన్, షేక్ మౌలా, సయ్యద్ సుల్తాన్, మహమ్మద్ రబ్బానీ, సాదిక్లు స్నేహితులని, వీరికి మద్యం, గంజాయి వంటి వ్యసనాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో అంగళ్ళు వద్ద కూలి పనులు చేసుకుంటున్న పశ్చిమ బెంగాల్కు చెందిన కదీర్ వీరికి పరిచయమై ఎవరికీ తెలియకుండా గంజాయి కేజీ 25,000 చొప్పున అతనికి సొంత ఊరు నుండి ఎవరికీ తెలియకుండా వీరికి తెచ్చి ఇచ్చేవాడు. పఠాన్ ఆసిఫ్ ఖాన్కు తన 2 కేజీల గంజాయి కావాలని 50,000 రూపాయలు కాదిర్కి ఇచ్చారు. వారం రోజుల్లో తెచ్చి ఇస్తానన్న అతను నెలైనా తెచ్చి ఇవ్వకపోవడంతో వీరు గత నెల 15వ తేదీన అంగళ్ళు నుండి కారులో కదీర్ను కిడ్నాప్ చేసి కర్ణాటక రాష్ట్రం రాయలపాడు వద్దనున్న అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టి గాయపరిచారు. అనంతరం అక్కడ నుండి మదనపల్లిలోని ఒకరి ఇంట్లో నిర్బంధించి కొట్టడంతో అతను మృతి చెందాడు. సుల్తాన్ సూచనల మేరకు ఆటోలో మృతదేహాన్ని సిటీఎం వద్దనున్న రైలు పట్టాలపై వేసి పరారి అయ్యారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో వారు కేసును బదిలీ చేశారు. 1 టౌన్ పోలీసులు 3 అరెస్ట్ చేసి మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ కారణం ఏమంటే మన దగ్గర మదనపల్లి 1 టౌన్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 102/2025 కేసులో కిడ్నాప్, మర్డరు, స్క్రీనింగ్ ఆఫ్ ఎవిడెన్స్ సెక్షన్స్ ఉన్నటువంటి కేసులో ముద్దాయిలు 3 ముద్దాయిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్ పంపించడం జరుగుతున్నది. ఈ కేసు పూర్వపరాల గురించి తెలపాలంటే ఆగస్టు 15వ తారీఖున మదనపల్లి టౌన్లోనే ఉన్నటువంటి సుల్తాను, అతని అసోసియేట్స్ ఆసిఫ్, మౌలా మరియు సుల్తాన్ ఫ్రెండ్స్ అయినటువంటి రబ్బానీ, సాదిక్లు వీళ్ళ 5 మంది కలిసి ఒక రెంటెడ్ కార్లో వెళ్తారండి. గంజా గతంలో ఆసిఫ్కు, సుల్తాన్కు ఉన్నటువంటి గొడవలో కదీర్ అనే వ్యక్తి, వెస్ట్ బెంగాల్ చెందిన వ్యక్తి, అతను అంగళ్ళు సమీపంలో బేల్దారి పని చేసుకుంటూ ఉంటాడు. అతను వెస్ట్ బెంగాల్ పోయినప్పుడు అప్పుడప్పుడు తన అవసరాలకు కొంత గంజా తెచ్చుకుంటున్నాడు. అతని దగ్గర గాంజా ఉంది అనే సమాచారంతో దానికి సంబంధించిన డబ్బులు ఇంతకు గతంలో ఇచ్చాము, డబ్బులకు సంబంధించిన గాంజా ఇవ్వలేదని చెప్పేసి ఆగస్టు 15వ తారీఖున మార్నింగ్ వీళ్ళంతా ఒక ప్లాన్ చేసుకొని వాడి డబ్బు వెనక్కి తీసుకోలేట వాడిని చంపేసైనా సరే గాంజా తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ ఒక కారు, ఇథియోస్ కారు, ఇదే కారు, ఇది ఇథియోస్ కార్ను ఎంగేజ్ చేసుకొని వీళ్ళు 5 మంది ఒక ప్లాన్డ్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అక్కడ కదీర్ను మాట్లాడని చెప్పేసి తీసుకొని ఆ అంగలు నుంచి రాయలపాడు దగ్గరికి వెళ్ళి రాయలపాడు దగ్గర ఫారెస్ట్ దగ్గర ఉన్నటువంటి నీలగిరి చెట్లలో ఆ రోజు మార్నింగ్ 10:30 సమయంలో ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి సుమారుగా 6:30 వరకు అక్కడ గాంజా గురించి, డబ్బు గురించి అతన్ని విపరీతంగా కుట్టడం జరుగుతుంది. ఆ గాయాల వల్ల అతను విపరీతంగా బ్లీడ్ అయిన తర్వాత అతన్ని మళ్ళీ తీసుకువెళ్ళి ఆసిఫ్ వాళ్ళ ఇల్లు ఇక్కడ మన మదనపల్లి టౌన్లో ఉంటుంది, ఆ ఇంట్లో అతను బంధించడం జరుగుతుంది. అతను ఆ గాయాల వల్ల చనిపోవడం జరుగుతుంది. మార్నింగ్ మర్డర్ అయినటువంటి విషయం బయటపడకుండా ఉండడం కోసం సిటీఎం రైల్వే స్టేషన్ సమీపంలో ట్రాక్ మీద పడేయాలనే ఉద్దేశంతో వెళ్తూ వాళ్ళు ట్రాక్ మీద వేయకుండా కింద వేస్తారు. అప్పుడు మనం మొదటగా కదిరి రైల్వే పోలీసు వాళ్ళు క్రైమ్ నెంబర్ 14/25 అనే కేసును ఆగస్టు 16వ తారీఖు నమోదు చేయడం జరుగుతుంది. అనుమానాస్పద ముద్దిగా నమోదు చేసుకొని తర్వాత ఆగస్టు 20వ తారీఖు ఆ కేసును మర్డర్ కేసుగా సెక్షన్ ఆల్టర్ చేయడం జరుగుతుంది. ఇందులో మొదటగా ఆసిఫ్, మౌలా అనే 2 ముద్దాయిలు కదిరి రైల్వే పోలీసు వాళ్ళ దగ్గర ఆగస్టు 20వ తారీఖు స్వచ్ఛందంగా లొంగిపోవడం జరిగింది. వాళ్ళు ఆ రోజు డెడ్ బాడీని తీసుకెళ్లిన ఆటోతో పాటు వాళ్ళు లొంగిపోవడం జరిగింది. మొదటగా మనకు కదిరి రైల్వే ఇన్స్పెక్టర్ గారు అశోక్ సార్ వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ కదిరి సబ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో మనకు లాండ్ ఆర్డర్కు కేసు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మన జిల్లా ఎస్పీ సార్ యొక్క ఉత్తర్వుల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసేసి మన సిసిసి ఇన్స్పెక్టరు
మన 1 టౌన్ ఎస్ఐస్ అన్సరు, శివ, తర్వాత 2 టౌన్ ఎస్ఐ, 2 టౌన్ ఎస్ఐ రహీం, తర్వాత సిసి సిబ్బంది అంతా కలిసి టీమ్స్గా ఫామ్ అయిపోయి గత కొన్ని రోజులుగా అతను వెతకడం జరుగుతుంది. పోలీసులు ఎక్కువగా అతను వెంటబడుతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితమైన సమాచారం వచ్చినందువల్ల అతను భయపడిపోయి నిన్న మన మదనపల్లి టౌన్ ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం సార్ దగ్గర అతను స్వచ్ఛందంగా లొంగిపడడం జరిగింది. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు ఏవో అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను ఏవో దృష్టికి తీసుకెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఏవో ఆదేశించారు. మేడం దృష్టిలో పెట్టి కోళ్లబైలు పంచాయతీ కార్యదర్శి మంజుల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రజలను అధికారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని, ఆమెపై తక్షణమే చర్యలు తీసుకోవాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు ఏవోకు వారు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ కార్యదర్శి మంజుల తనను తాను సుప్రీంగా భావిస్తూ నిబంధనలకు విరుద్ధంగా విధులు నిర్వహిస్తున్నారని, ప్రశ్నించిన వారిని బెదిరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కృష్ణతేజకు తాను అత్యంత సన్నిహిత మిత్రుడాలని చెబుతూ అధికారులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కంప్యూటర్ బిల్లులు జారీ చేయకుండా పన్నులు వసూలు చేస్తున్నారని, వసూలు చేసిన మొత్తాన్ని సీఎంఎఫ్ఎస్ ఖాతాలో జమ చేయడం లేదని ఆరోపించారు. వసూలు చేసిన మొత్తాన్ని పంచాయతీ బ్యాంకు ఖాతాలో జమ చేయకుండా తన వ్యక్తిగత ఖాతాలోకి ఫోన్పే ద్వారా డబ్బులు స్వీకరిస్తున్నారని, అంతేకాక ఒకటి చట్టబద్ధమైనది, మరొకటి అక్రమమైనదిగా 2 రకాల పుస్తకాలను నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ కమిషనర్ గారు తనకి చాలా సన్నిహితుడని, అలాగే తాను ఏమి చెప్పినా చేస్తానని చెప్పి, అలాగే మామూలుగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ఏమైనా ఉంటే తనకు తప్ప మిగతా ఉద్యోగులకి పనికొస్తుందే కానీ నాకు అలాంటి రూల్స్ అన్నీ వర్తించవని, ఆమె పనిచేసే చోట ఆమె పెట్టిందే చట్టం, ఆమె చెప్పిందే వేదం, ఆమె విధించిన ట్యాక్సే కట్టాలని చెప్పి నియంతగా వ్యవహరిస్తున్న కోలబైలు పంచాయతీ సెక్రటరీ గారైన మంజులా గారిపై ఈరోజు కోలబైలు ప్రజలతో కలిసి బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఆమెకు నచ్చినట్టు ట్యాక్సులు కట్టించుకుంటారు. అలాగే టైటిల్ ట్రాన్స్ఫర్కి ఎక్కడైనా కూడా ఈ సందర్భంగా అధికారులను అడుగుతున్నా, టైటిల్ ట్రాన్స్ఫర్లకి గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లకి ఎక్కడైనా 9,000 రూపాయలు ఎవరైనా కట్టించుకోవడం ఉందా? కానీ కోలబైలు పంచాయతీలో టైటిల్ ట్రాన్స్ఫర్కి 9,000 కట్టించుకుంటారు, మళ్ళా దాని కింద న్యూ అసెస్మెంట్ అని చెప్పి 5,000 రూపాయలు కట్టించుకుంటారు. టైటిల్ ట్రాన్స్ఫర్ అంటేనే ఒకరి నుండి ఇంకొకరు కొత్త వారికి మార్చడం అనేది, మళ్ళా 9,000 కట్టించుకొని 5,000 ఏంది మీరు కట్టించుకునేది? మీరు బిల్లుల రూపంలో కట్టించుకోవడమే తప్పంటే, బిల్లుల రూపంలో అధికంగా ఇష్టానుసారం వసూలు చేయడం మరొక తప్పు. సరే, ఎలాగో అలాగా మీరు వసూలు చేసినారు, ఆ డబ్బుల్ని బిల్లుల రూపంలోనో లేకపోతే కంప్యూటర్ జనరేట్ కాని బిల్లులతోనో మీరు వసూలు చేస్తున్నారు, ఓకే. ఆ వసూలు చేసిన బిల్లుల్ని రూల్స్ ప్రకారం ఆ రోజే బ్యాంక్లో రెమిట్ చేయాలి, లేదంటే మరుసటి రోజైనా 24 గంటల లోపల రెమిట్ చేయాలి. కానీ మీరు గమనిస్తే 23వ తేదీ రెమిట్ చేసినారే కానీ టిల్ టుడే ఈ రోజుకి కానీ మీరు వసూలు చేసిన డబ్బుల్ని బ్యాంకుల్లో కట్టడం లేదు. ఇదంతా ఎలా ఉందంటే, ఇది ప్రజాస్వామ్యం కాకుండా దొరల కాలమో లేకపోతే రెడ్ల కాలమో ఇలా ఇది రాజుల కాలమో ఉన్నట్టే ఉంది, కానీ ప్రజాస్వామ్యం ఉన్నట్టుగా ఎక్కడా లేదు. అలాగే గమనిస్తే డ్రైనేజ్ సమస్య అని చెప్పి బాధితులు ఆడవాళ్ళు
18వ తేదీ మీకు ఫిర్యాదు చేస్తే ఈ రోజు వరకు ఆ డ్రైనేజ్ సమస్యని పట్టించుకోరు. ఆ డ్రైనేజ్ సమస్య గురించి అడిగితే మేము వచ్చినప్పుడు క్లీన్ చేస్తాం, మేము వచ్చినప్పుడు చేస్తామని చెప్పి సెక్రటరీ గారు వివరిస్తారు. ఇది ఎక్కడైనా మీరు గమనిస్తే మీకు మంచిదా? లేదు ఆమె గారికి సపోర్ట్ చేస్తున్న కూటమి నాయకులు కానీ కూటమి ప్రభుత్వానికి కానీ ఇది మంచిగా ఉంటుందా? వాళ్ళకి మంచి పేరు తెస్తుందా? మీరు గత ప్రభుత్వంలో ఏదేదో తప్పులు చేశారో, అరాచకాల పాలన అయిపోయిందని చెప్పి మీరు ఎలక్షన్స్ అప్పుడు చెప్పి మీరు అధికారంలోకి వస్తే ఇప్పుడు మీరు చేస్తున్నదేమి? కూటమి ప్రభుత్వం వల్లనే మదనపల్లి జిల్లా సాకారమైందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు. నేడు మదనపల్లి పట్టణం రాగిమాను కూడలినందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే షాజహాన్ బాషా చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బాలు, వాల్మీకి నాయకులు హరికృష్ణ, జనసేన నాయకులు సందీప్, పూల నాగరాజ, సురేంద్ర, స్వామి, శ్రీను నాయక్, హరి ప్రసాద్, దేవానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్న మదనపల్లిను గత వైసీపీ ప్రభుత్వం జిల్లాగా ప్రకటించకుండా మోసం చేస్తే మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ ప్రాంత ప్రజలను ఇచ్చిన హామీ మేరకు మదనపల్లిని జిల్లాగా ప్రకటించడం జరిగిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనేక పర్యాయాలు మన ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి జిల్లా అంశాన్ని సాధించడం జరిగిందన్నారు. వీడియోనే తీస్తాను నేను తీసిన ఫోటో నిలబడుకో. ఓకే పెట్టద్దు. జై జనసేన. మదనపల్లి ప్రజల చిరకాల కోరిక ఇన్ని ఏళ్లకి తీరింది. మన జిల్లా ప్రకటించారు మదనపల్లిని. చాలా సంతోషం. మదనపల్లి జిల్లా సాధారణంగా మన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే కళ్యాణ్ గారు చాలా మదనపల్లికి కృతజ్ఞతలు తెలుసుకుంటా. మదనపల్లి 200 ఏళ్ల నుంచి అన్ని చరిత్రకు మారుమూలైన మదనపల్లిలో అన్నీ ఉన్నా కూడా మనకి ప్రకటించుకోవడం చాలా బాధాకరం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ మన ప్రజల కోరిక ఈ రోజుతో తీరిందని అనుకోవాలి. ఇదే అభివృద్ధి కార్యక్రమాలు మదనపల్లిలో జరుగుతున్నాయి. ఇంతతో ఇంకా ఈ జిల్లా మదనపల్లి ఇంకా ముందుకు తీసుకెళ్దామనేసి కోరుకుంటున్నాం. జై జనసేన. తెలుగుదేశం పార్టీ టికెట్ తీసుకున్న వెంటనే సంవత్సరం లోపల పార్టీలో జాయిన్ అయిన సంవత్సరం లోపల ఎమ్మెల్యే గారు టికెట్ తెచ్చుకున్నారు. టికెట్ తెచ్చుకొని భాగంగా చంద్రబాబు నాయుడు గారు మదనపల్లికి వచ్చారు. 15 రోజుల్లో మదనపల్లికి వచ్చి ఎన్నికల హామీ భాగంగా మదనపల్లి జిల్లా చేస్తానని ఆ రోజు ప్రకటించారు. గౌరవ మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో జరిగిన బెంగళూరు బస్టాండ్లో భారీ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ రూలింగ్ లేక వచ్చిన తర్వాత 1.5 సంవత్సరంలోగా జిల్లా ప్రకటిస్తామని కమిటీని ఏర్పాటు చేసి జిల్లాని మదనపల్లి జిల్లాగా ఇస్తామని తెలియజేసిన సందర్భంగా ఈరోజు పెద్దలు గౌరవనీయులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేస్తూ అలాగే మా మదనపల్లి శాసనసభ్యులు శ్రీ ఎం షాజహాన్ బాషా గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. నాయకులు, కార్యకర్తలు, జనసేన, బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మదనపల్లి జిల్లాని శ్రీ కృష్ణదేవరాయలుగా జిల్లాగా ప్రకటించాలని రాయల్ యూత్ సొసైటీ నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని రాయల్ యూత్ సొసైటీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రతిష్టాత్మకమైన విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించి తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయల పేరును పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆయన పాలనలో మదనపల్లి, పుంగనూరు, తంబలపల్లి, పీలేరు ప్రాంతాల్లో తవ్వించిన ఎన్నో చెరువులు నేటికి సాగునీటికి ఉపయోగపడుతున్నాయని చెప్పారు. అటువంటి ఆ మహానీయుడి పేరును మన జిల్లాకు పెట్టాలని కోరారు. శ్రీకృష్ణదేవరాయలు గారు తెలుగుని అనువదించి
తెలుగుకి ఎంతో ఖ్యాతి తెచ్చి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయల గారి పేరు లేకపోవడము మనకెంతో బాధాకర విషయము. అలాంటిది ఇప్పుడు పుంగనూరు, తంబాలపల్లి, పీలేరుని మదనపల్లిలో కలిపి జిల్లాగా చేస్తున్నప్పుడు ఇక్కడ సుమారు 2 లక్షల మంది ఓటర్లు పైన చిలుకు బల్జలు నివసిస్తున్నారు. అలాంటి బల్జలు ఓట్లు కావాలి అంటే రేపు పొద్దున్నే మీరు అలాంటి ఓట్లు ఉపయోగించుకొని పార్టీలు స్థాపించుకొని మీరు ఎన్టీఆర్ జిల్లాని, వైఎస్ఆర్సీపీ జిల్లాని, అంబేద్కర్ జిల్లాని మీరు నామకరణాలు చేసినప్పుడు వారికన్నా ముందు ఘనకీర్తి కలిగిన చక్రవర్తి శ్రీ మహా గొప్ప శ్రీకృష్ణదేవరాయలకి శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అలాగే ఇక్కడే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు అయితేనేమి, ఇక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్లు అయితేనేమి, ఇక్కడ ఎమ్మెల్యే గారు అయితేనేమి, ప్రతి ఒక్కరూ దీన్ని వేదికగా తీసుకొని పూర్తిగా వీటిపైన కులంకషంగా డిస్కషన్ చేసి మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలి. ఎందుకంటే ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల మూల కేంద్రాలు ఉన్నాయి. ఒకప్పుడు హంపి నుంచి మనము తిరుమలకి ఆయన వెళ్ళాలంటే, అంతకుముందు యుద్ధాలు చేయాలంటే సైనిక స్థావరాలుగా, కేంద్ర స్థావరాలుగా మన మదనపల్లిని ఉపయోగించుకున్నారు. అలాగే విజయనగర సామ్రాజ్యానికి ఆర్థిక వనరులు సమకూర్చాలంటే కూడా ఈ 4 కాన్స్టిట్యూషన్లోంచి కూడా చాలా వరకు విజయనగర సామ్రాజ్యానికి వెళ్ళాయి. ఈరోజు ప్రతి ఒక్కరూ ఇంటి దైవంగా కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి అయితేనేమి, చంద్రగిరి కోటనైతేనేమి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకి, ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి, మన మదనపల్లికి ఎంతో సుదీర్ఘమైన చరిత్ర కలిగిన శ్రీ విజయనగర సామ్రాజ్యాన్ని మనమందరమే ముఖ్యంగా చరిత్రని గుర్తు పెట్టుకోవాలంటే తప్పకుండా శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని చెప్పి మేము కుండబద్దలు చేసి డిమాండ్ని మేము వ్యక్తపరుస్తున్నాము. దీనికి ఇక్కడ బల్జలందరూ ఏకగ్రీవంగా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి ఈ మద్దతుని మేము తీసుకొని ఆంధ్ర రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ దీన్ని తీసుకొని మా మదనపల్లిని శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. శ్రీకృష్ణదేవరాయల జిల్లాగా ప్రకటించాలని న్యాయమైన డిమాండ్ మేము కోరుతున్నాం బలిజల తరఫున. ఎందువల్లంటే మదనపల్లి 60,000 మంది ఉన్నారు. ఇప్పుడు ప్రకటించిన పుంగనూరు గింగులు అన్ని ఎత్తుకున్నా కూడా హైయెస్ట్ మెజార్టీ పాపులేషన్ బలిజ. రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో శ్రీకృష్ణదేవరాయల మోసం జరిగింది. కృష్ణదేవరాయల పేరు చెప్పుకున్నారు. శ్రీకృష్ణ మనము తమిళియన్స్ అరవోలు అంటున్నారు ముందు, తమిళియన్స్ అని. అట్లాంటి తెలుగు లెస్స తెలుగు పేరు ఖండాంతరాల్లో తెలుగుని జాతి ఎగరేసిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు. వజ్రాలు, వైడూరాలు, రాసులు పోసిన చక్రవర్తి. అటువంటి చక్రవర్తి పేరు పెట్టకపోవడము ప్రభుత్వాలది. మా కులము ఇప్పుడు 28% రాష్ట్ర వ్యాప్త అత్యధిక జనాభా ఉండేది బలిజ. ఇటువంటి బలిజలకి ఈ పొద్దు అక్కడెక్కడో ఎన్టీ రామారావు గారి పేరు పెట్టినారు, మన కడప రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినారు, అంబేద్కర్. ఏమి వాళ్ళకంటే 100 రెట్లు పవర్ఫుల్ శ్రీకృష్ణదేవరాయలు. అటువంటి శ్రీకృష్ణదేవరాయలు లేకపోతే ఇది రాజకీయంగా కూడా కుట్ర. దయచేసి కూటమి అందరూ చెప్తున్నాము, కూటమి తరఫున మేము కూడా కూటమిలోనే ఉన్నాము. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ తీసుకోవాలి. ఈ జిల్లాని ఖచ్చితంగా న్యాయమైన డిమాండ్ ఇంకెక్కడా లేవు, ఇంకా రావు. ఆ రాష్ట్రం వెళ్ళిపోయి ఈ రాష్ట్రం 2 రాష్ట్రాలు అయిపోయినాయి. 2 రాష్ట్రాలు కృష్ణదేవరాయలు లేకపోతే ఇంకేంటి? ఇంకా విగ్రహాలు పెట్టినారు. మల్లికార్జున ఒకటి ఆడొకటి ఊరికే రాజకీయం కోసం అవద్దు. మనకి ఆయన పేరు పెట్టాలి. మదనపల్లికి ఖచ్చితంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహం పెట్టాలి. ప్రసాద్ సూపర్, నా తమ్ముడు మంచి సబ్జెక్ట్ తెచ్చినాడు. దీనికోసం మేము ఈ మీడియా మార్గంగా ప్రత్యేక ధన్యవాదాలు. సూపర్ సబ్జెక్ట్ బలిసారి పవన్ కళ్యాణ్ కూడా మేము ముఖ్యమంత్రిగా చూడాలి. ఈ సభాముఖంగా చెప్తున్నాను, కృష్ణదేవరాయలు ఖచ్చితంగా జిల్లాగా ప్రకటించాలి. మదనపల్లి మేము డిమాండ్ చేస్తాం. దీనికోసం ఉద్యమాలు చేస్తాం. దీని తగ్గేది లేదు. మాతృభూమి రక్షణ కోసం బ్రిటిష్ వారిని చెండాడుతూ యుద్ధరంగంలో కన్నుమూసిన యోధుడు టిప్పు సుల్తాన్ అని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ కొనియాడారు. నేడు మదనపల్లి పట్టణం బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద టిప్పు సుల్తాన్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా టిప్పు సుల్తాన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శివప్రసాద్ మాట్లాడుతూ మాతృభూమి నుండి బ్రిటిషర్లను తరిమి కొట్టేందుకు పోరుబాటును ఎన్నుకున్న టిప్పు సుల్తాన్ జాతీయ భావనలతో స్వదేశీ పాలకుల ఐక్య సంఘటన నిర్మించేందుకు ప్రయత్నించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక నేత రమేష్, వీసీకే పార్టీ రాష్ట్ర కార్యదర్శి ముత్యాల మోహన్, స్థానిక నాయకులు తెట్టు శ్రీనివాసులు, తలారి కృష్ణ, బురూజు రెడ్డి ప్రసాద్, క్రాంతి తదితరులు పాల్గొన్నారు. ప్రభువు టిప్పు సుల్తాన్ గారికి, లౌకిక ప్రభువు టిప్పు సుల్తాన్ గారికి, లౌకిక ప్రభువు టిప్పు సుల్తాన్ గారికి. కొనసాగిద్దాం టిప్పు సుల్తాన్ సంక్షేమ రాజ్య స్ఫూర్తిని, కొనసాగిద్దాం టిప్పు సుల్తాన్ గారి సంక్షేమ రాజ్య స్ఫూర్తిని. రైతాంగ రక్షకుడు టిప్పు సుల్తాన్ గారికి, మత సామరస్యాన్ని కొనసాగించిన టిప్పు సుల్తాన్ గారికి, భారతదేశ
స్వతంత్ర పోరాట యోధుడు టిప్పు సుల్తాన్ గారికి, భారత తొలి స్వతంత్ర సమర యోధుడు టిప్పు సుల్తాన్ గారికి, లౌకిక ప్రభువు టిప్పు సుల్తాన్ గారికి జోహార్. జోహార్ అందశ్రీ 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 గారికి జోహార్. కొనసాగిద్దాం అందశ్రీ గారి స్ఫూర్తిని, కొనసాగిద్దాం. కొనసాగిద్దాం అందశ్రీ గారి స్ఫూర్తిని, కొనసాగిద్దాం. కొనసాగిద్దాం అందశ్రీ గారి స్ఫూర్తిని, కొనసాగిద్దాం. నేను పరిపాలించేదానికంటే, నా రాచరిక వ్యవహారాల కంటే నా మాతృభూమి ముఖ్యం అనుకున్నాడు కాబట్టి యుద్ధ భూమిలో ఆయన చిచ్చర పిడుగులాగా దూసుకుపోయి ఆ రోజు పోరాటం చేసినాడు. ఎంత వీరోచితంగా పోరాటం చేశాడంటే ఆయన దగ్గర ఒక పులిని పెట్టుకొని ఉండేవాడంట. ఆ పులిలాగా విజృంభించాలనేది ఆయన యొక్క నిర్ణయం. ఆ నిర్ణయంతో యుద్ధ భూమిలో ఆయన పోరాటం చేసేటప్పుడు ఆయన చనిపోయిన 6 గంటల వరకు ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళలేదంటే ఆయన శవం కూడా బ్రిటిష్ సైనికులను ఎలా బెదిరించిందో, భయపెట్టిందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన బతుకున్నాడా లేదా అని చూడటానికి ఒక సైనికుడు వెళ్ళినప్పుడు అమాంతం తన కత్తి తీసుకొని అతన్ని చీల్చి చెండాడి చంపినటువంటి యోధుడు, అక్కడి నుంచి అక్కడే తుది శ్వాస విడిచినటువంటి యోధుడు మన టిప్పు సుల్తాన్ గారు. అలాంటి గొప్ప యోధులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి కానీ బూట్లు నాకి బ్రిటిషర్ల దగ్గర పెన్షన్లు తీసుకునే వాళ్ళని కాదు మనం స్ఫూర్తిగా తీసుకోవాల్సింది. కాబట్టి కర్ణాటక ప్రభుత్వం లాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ భారత ప్రభుత్వం అయితేనేమి టిప్పు సుల్తాన్ గారి యొక్క చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలి. అదేవిధంగా ఆయన జయంతిని దేశవ్యాప్తంగా ఒక స్ఫూర్తినిచ్చేటటువంటి పండగగా, ఒక వీరోచిత స్ఫూర్తిని నింపేటటువంటి పండగ, ఒక దేశభక్తిని నింపేటటువంటి ఒక ఫెస్టివల్ లాగా టిప్పు సుల్తాన్ గారి జయంతిని జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అవసరాన్ని తెలియజేయడానికే మా వంతు ప్రయత్నంగా భారతీయ అంబేద్కర్ సేన వీసీకే పార్టీ ఈరోజు ఆయన జయంతిని మనం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక నుంచి వచ్చినటువంటి మిత్రులు కూడా పాల్గొన్నారు. వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికి కూడా పేరు పేరున విప్లవ జయభీములు తెలియజేస్తూ మరొకసారి మైసూర్ పులి టిప్పు సుల్తాన్ అని పెట్టారు. ఆయన మైసూర్కి ఒక్కడికే కాదు పులి, ఆయన భారతదేశంలోనే ఒక పులి. అందుకే ఈ రోజు కూడా అక్కడ బ్రిటిష్ మ్యూజియంలో ఆయన వాడినటువంటి కత్తి కానీ, ఆయన దగ్గర ఉండేటటువంటి టైగర్ని కానీ అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. అదేవిధంగా ఆయన ఒక మిసైల్ మ్యాన్, ఆయన యుద్ధంలో రాకెట్లను ఉపయోగించిన మొట్టమొదటి రాజు ఆయన భారతదేశంలో. ఈరోజు మన స్పేస్ సెంటర్లలో ఆయన ఫోటో ఉంటుంది. ఎందుకంటే భారతదేశంలో రాకెట్ సైన్స్ ని కనిపెట్టింది మొట్టమొదట ఆయనే కాబట్టి అలాంటి గొప్ప వ్యక్తులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆయన చరిత్రను ప్రజల్లోకి తీసుకోపోవాలి. అందుకోసమే మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నంలో భాగమైన మీ అందరికి కూడా మరోసారి విప్లవ జయభీం తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్. జోహార్ టిప్పు సుల్తాన్ గారికి, జోహార్ టిప్పు సుల్తాన్ గారికి, జోహార్ టిప్పు సుల్తాన్ గారికి. ఓకే, థ్యాంక్ యూ. మా భూమిని ప్రభుత్వం లాక్కుంటే ఆత్మహత్యలకు పాల్పడబోమని గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు హెచ్చరించారు. తంబలపల్లి నియోజకవర్గం రెడ్డికోట పంచాయతీ కుక్కరాజుపల్లి హరిజనవాడలో ఎస్సీ బీసీలకు చెందిన భూములను ప్రభుత్వం లాక్కోవడానికి ప్రయత్నం చేస్తోందని గ్రామస్తులు ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో తరాలుగా తమ పూర్వీకులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని చెప్పారు. అయితే ఇప్పుడు రెవెన్యూ అధికారులు వచ్చి తమకు సంబంధించిన 20 ఎకరాల భూమిని ఏపీఐఐసీకి కేటాయించడం జరిగిందని చెప్పడం బాధాకరమన్నారు. తామంతా ఆ భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఆ భూమి లేకపోతే తమ కుటుంబాలు వీధిన పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలైనా వదిలేస్తామే తప్ప భూమిని వదులుకోమని పెట్రోల్ క్యాన్లతో రోడ్లపై బైఠాయించారు. 9th one. తమ భూములకు కొందరు దొంగ రికార్డులు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తంబలపల్లి నియోజకవర్గం గోపిదిన్నె గ్రామ ప్రజలు ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు ఏవోక వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూమిని కొందరు ఆక్రమించడానికి దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు తమ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. హెడ్లైన్స్. మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి నాయకులు ఉద్యమం చేపట్టగలరా? వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సవాల్. మదనపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డులో 1,00,00,000 సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ నాయకులు.
పలు హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకుడు సుల్తాన్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. పశ్చిమ బెంగాల్ వాసిని హత్య చేసింది వీరేనన్న సీఐ. అయిపోయిందండి. అడ్డం పెట్టారు బల్లండి ఆడం చేప పుయ్యా చెప్పండి మొత్తం పై వరకు పోతుంది. ఆ భూములు పోతే మేమే పోసుకుంటాము, పెట్రోల్ పోసుకుని అగ్గి ఒరే చంద్రబాబు నాయుడు నీకు ఓట్లు వేయని దానికి పోతే నా చంద్రాను ఇదే మాట ఎవరైనా చెప్పాల్సింది అదే మాట, ఇదే మాట అన్నల్లా. ఏ అబద్ధం ఓట్లు వేసి గెలిపించలేదా? ఓట్లు వేయలా పక్కన కట్టుకొని తిరిగితే పోలీసు వాళ్ళు సహకరించలేదు అంతే. పోలీసు వాళ్ళు మేము సహకరించలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీలు సహకరించలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీలు సహకరించలేదు, గవర్నమెంట్ ఎంప్లాయీలు సహకరించలేదు. తమ భూములకు కొందరు దొంగ రికార్డులు సృష్టించి కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని తంబలపల్లి నియోజకవర్గం గోపిదిన్నె గ్రామ ప్రజలు ఆరోపించారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వారు ఏవోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ భూమిని కొందరు ఆక్రమించడానికి దొంగ పత్రాలు సృష్టించి ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు తమ సమస్యను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తమ్మలపల్లి మండలం, తమ్మలపల్లి గ్రామం, ఎగవబోయపల్లిలో నివసించు. నా పేరు రెడ్డప్ప. మేము మా తాత ముత్తాతల నుంచి దాదాపు 50 సంవత్సరాల నుంచి చెట్లు కొట్టుకొని వ్యవసాయం చేసుకుంటున్నాము. వ్యవసాయం చేసుకుంటుండగా అక్కడ ముందు కన్నం రెడ్డారు వాళ్ళు ఏరే వాళ్ళ పేరు మీద పట్టాలు చేసేసినారు. పట్టాలు చేసిన వాళ్ళు మేము 50 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా మేము సాగు చేసుకుంటూనే ఉన్నాము. ఇప్పుడు రీసర్వే జరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి ఈ భూములన్నీ మా పేరు మీద పట్టాలు ఉన్నాయి, రీసర్వే చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం వారు మేము 50-60 సంవత్సరాల నుంచి దాదాపు 25 కుటుంబాలు మేము బోయపల్లి నివసించు అటు మా తాతగా ముత్తాతల నుంచి మేము వ్యవసాయం చేసుకుంటున్నాము. చేసుకునే దానివల్ల మా పేరు మీద మేము చేసుకునే దానివల్ల మాకే పాస్బుక్లు ఇచ్చి పట్టాలు ఇచ్చి గవర్నమెంట్ వారిని కోరుతున్నాం. టెన్నవల్ అడంగళ్ళు సాగు విస్తీర్ణము అంతా కూడా మా పేరు మీద ఉన్నాయి. అవంతా దయవించి ప్రభుత్వం వారు మాకు పట్టాలు ఇచ్చి పాస్బుక్లు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మెడికల్ కళాశాలల పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రభుత్వమే నిర్వహించాలని కూటమి నాయకులు ఉద్యమం చేపట్టగలరా? వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ సవాల్. మదనపల్లి మున్సిపాలిటీలోని 17వ వార్డులో 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిన వైసీపీ నాయకులు. పలు హత్యలు, దోపిడీలు, ఎర్రచందనం, గంజాయి స్మగ్లింగ్ వంటి 18 కేసుల్లో మోస్ట్ వాంటెడ్ హంతకుడు సుల్తాన్తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. పశ్చిమ బెంగాల్ వాసిని హత్య చేసింది వీరేనన్న సీఐ. ఇదే వాటి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.